వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు ఎమ్మి చేపల పులుసు రెసిపీ చూపిస్తున్నాను మీతో. చేపల కూర కరెక్ట్గా వండుకున్నామంటే ఒక 2 days బాగుంటుంది, బయట ఉన్నా కూడా బాగుంటుంది. చూసారా, కలరు కరెక్ట్, కారము కరెక్ట్ అన్నాయి. ఎంత ఎమ్మిగా ఉందో. మామిడికాయల సీజన్లో మామిడికాయలు వేసుకుంటే చేపల పులుసుకొచ్చే రుచే వేరు. ముందుగా చేపలు తీసుకొని వాటిని బాగా కడిగి పెట్టేసి ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. లేకపోతే పులుసులో పులుసు అంతా బాగా టేస్టీగా ఉంటుంది, చేప ముక్కలు మాత్రం చప్పగా ఉంటాయి. అలా లేకుండా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె వేసి మెంతులు, ఆవాలు కొంచెం చిటపట అన్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, తెల్లగడ్డ యాడ్ చేసుకోవాలి. తెల్లగడ్డ యాడ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసేయాలి. ఆనియన్స్ యాడ్ చేసిన వెంటనే సాల్ట్ వేస్తే ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వస్తాయి. చూసారు కదా, మంచి కలర్ ఇలా వచ్చిన తర్వాత కారం యాడ్ చేసేయాలి. ఎర్రగడ్డలు వేగిన తర్వాత కారం యాడ్ చేస్తే టమాటాలు వేసే కంటే ముందుగా మంచి కలర్ వస్తుంది కూర. తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసేసి కొంచెం ఉప్పు వేసి అదంతా బాగా గుజ్జుగా వచ్చేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత బాగా ఇది టమాటా గుజ్జు ఉడికిన తర్వాత చిక్కగా తీసుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే చేపలకి ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టాం కదా, దాంట్లో కూడా వాటర్ వస్తుంది. ఎక్కువ వాటర్ వేసుకున్న చేపల పులుసు బాగుండదు. ఇది చూసారా, వేయించిన ధనియాల పొడి యాడ్ చేశాను. ఇప్పుడు పులుసు బాగా ఉడికిన తర్వాత మనం చేపలను యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడికినప్పుడు చేపలు ఓవర్లాప్ అవ్వకుండా ఉదాని పక్కన ఒకటి వెడల్పుగా ఉండే గిన్నెలు తీసుకుంటే చేపల పులుసుకు బాగుంటాయి. ఇట్లా పెట్టేసిన తర్వాత మూత పెట్టేయడమే. మీకు ఒకవేళ అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోండి. నేను చెప్పాను కదా, ఆ చేపలు మ్యారినేట్ చేసిన వాటర్ వస్తాయి కదా, అవి కూడా యాడ్ చేసేసాను. కొంచెం ఉడికిన తర్వాత ఈ మామిడి ముక్కలు కూడా వేసేసుకోవాలి. చేపల పులుసులో మామిడి ముక్కలు వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ పులుపుకి ఆ కారానికి అంతా కరెక్ట్గా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసాను. మీకు అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోండి. చూసారా, వాటర్ తక్కువ యాడ్ చేసిన వాటర్ వచ్చేసింది. ఆ ఫిష్లో ఉండే నీళ్ళు, మనం మ్యారినేట్ చేసిన వాటర్ అన్నీ కలిపి పులుసు వచ్చేసింది. మరీ వాటర్గా చేసుకున్న చేపల పులుసు బాగుండదు. చేపల పులుసు ఎప్పుడు గంటితో తిప్పకూడదు, తెలుసు కదా మీ అందరికీ. ఇలా గిన్నెని అలా తిప్పాలి. చూడండి, ఎమ్మి చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఫిష్ హార్ట్కి చాలా మంచిది కదా. చికెన్ వీటికంటే ఫిష్ వీక్లో 2 times కూడా తీసుకోవచ్చు. మంచిది చేపలు తినడం. చేప మనకి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, 5 to 8 minutes ఉడికితే సరిపోతుంది. ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ? ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Keep smiling, be busy, be happy. See you in my next video. Till then, take care. Bye bye.